శిల్పకుంట గ్రామ యువతి యువకులారా, అన్న జిల్లాలారా, నేను మొదటగా 2016లో ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామానికి రావడంతోనే నాకు ఒక కొత్త అనుభూతి కలిగింది. ముందే మన పార్టీ నుంచి విప్లవోద్యమంలో అమరైనటువంటి అమరవీరుల స్థూపం అంత పెద్దగా కానొచ్చేసరికి నాకు ఎక్కలేని పట్లేని సంతోషం కలిగింది. ఎందుకనంటే నిజానికి నేను హైదరాబాద్ లో పీడిఎస్యు చేస్తున్నప్పటికీ నా సొంత ఊర్లో పోతే మన పార్టీ గాని మనకు సంబంధించిన ప్రజలు గాని లేరు. నేనే పీడిఎస్యుకి ఆకర్షితున్నై పీడిఎస్యు విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ ఈ రోజు పీడిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నేను హైదరాబాద్ లో పనిచేస్తూ ఉన్నా. అలాంటిది సొంత ఊర్లోనే మన పార్టీ వాసన లేని, అంటే ఇంటికి పోతే ఎక్కడో మనం ఒక చిన్న వెలితి కనపడేది. అట్లా వెలితి కనపడుతున్న క్రమంలో నేను పీడిఎస్యు గ్రామాల తరలి కార్యక్రమంలో మన గ్రామానికి వస్తే ఇక్కడ నుండి జనం, ఇక్కడ నుండి యూత్ కమిట్మెంట్, ఇక్కడ నుండి పార్టీ నాయకత్వం, రంగన్న కావచ్చు, ఆ రోజు అన్నకి గుర్తుందో లేదో మేము రైట్ వచ్చాం. వీళ్ళంతా మమ్మల్ని ఎంత ఆప్యాయతగా చూసుకున్నారు అంటే, మేము ఎప్పుడు పోయినా ఏ విలేజ్ క్యాంపు పోయినా కూడా సూర్యాపేట విలేజ్ క్యాంప్ లో మాకు మంచిగా చూసుకున్నారు అని చెప్పేంత అంతటి ఆత్మీయతని పంచిన శిల్పకుంట గ్రామ ప్రజలకి, యూత్ కి, విద్యార్థులకి నా విప్లవాభినందనలు, లాల్ సలాములు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ శిల్పకుంట గ్రామం అంటేనే నాకు శ్యామ్ చెప్తుండేవాడు, ఇక్కడ అనేకమైన నిర్బంధాలు ఉంటాయన్నా, అంటే తోటి కమ్యూనిస్ట్ పార్టీతోనే దాడులు ఉంటాయి, లేకపోతే ఇక్కడ రాజ్య నిర్బంధం ఉంటది, అనేక మంది ప్రజలు లేకపోతే ప్రజల కోసం పనిచేసే నాయకులు మొత్తం కూడా అజ్ఞాతంలోకి పోతే, అడవులకు పోయినా ప్రజలకు దగ్గరగా ఉంటూ రాజ్యానికి దూరంగా ఉంటున్న క్రమంలో వాళ్ళు చాలా త్యాగాలు చేశారు, అసమానమైనటువంటి త్యాగాలు చేశారు. వాళ్ళందరూ కూడా చాలా పెద్ద గొప్ప కమిట్మెంట్ ఉన్న లీడర్స్ ఉన్నారు. అనేక మంది ఈ ఎర్రజెండా కోసం ప్రాణాలు